హాయ్ అండి, వెల్కమ్ టు నివాస్ వాల్మీకి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలా ఎక్కువ మందిలో ఉత్పన్నమయ్యేటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, నాకు ఒకటి కంటే ఎక్కువ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, నేను ఏ ఫోన్ నెంబర్ని యూజ్ చేయాలి, ఏ ఫోన్ నెంబర్ని నేను ఉపయోగించాలి, ఏ ఫోన్ నెంబర్ని నేను ఉపయోగిస్తే నా యొక్క కెరియర్లో మంచి లాభసాటిగా ఉంటుంది, నా యొక్క బిజినెస్ అనేది బాగా గ్రోత్లో ఉంటుంది అనేది పదే పదే నా యొక్క కస్టమర్స్ ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్న. ఈ యొక్క మొబైల్ నెంబర్ గురించిన ఇంకా పూర్తి సమాచారం, మీ యొక్క సందేహాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ తీర్చే ప్రయత్నం ఈ వీడియోలో చేయబోతున్నాను. మొదటగా ఈ యొక్క మొబైల్ నెంబర్ గురించి మీకు అర్థం అవ్వడానికి మొదటగా మనం అపోహని తొలగిద్దామండి. అపోహ ఏంటి అంటే, మొబైల్ నెంబర్ని చూజ్ చేసుకోవటంలో అందరూ ఎదుర్కొంటున్నటువంటి అపోహ ఏమిటి అనేది మనం మొదట చర్చించుకొని, మొబైల్ నెంబర్ని ఎలా మనం చూజ్ చేసుకోవాలి, అయితే ఎవరు చూజ్ చేసుకోవాలి అంటే, ఎవరైనా ఒక లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకుంటే వారికి బాగుంటుందా, మరి పర్టికులర్గా ఎవరు పెట్టుకుంటే బాగుంటుంది అంటే, ఆ మొబైల్ సో నేను చెప్పేది ఏంటంటే, మనము విఘ్నులమై ఆలోచించాలి, తెలివైన వారిని ఆలోచించాలి. అంతేకాని ప్రతి ఒక్కదానికి భయపడుతూ వారు చూపించేటువంటి వేష భాషలకి మనము మంత్రముగ్ధులమయ్యి అది నిజమేనేమో ఇది నిజమేనేమో అనుకోవడం అనేది రైట్ కాదు. ఓకే, ఇది అపోహ మాత్రమే. దాన్ని లీవ్ వదిలేయండి. మరలా చెప్తున్నాను, ఏ సబ్జెక్టు లేని వాళ్ళు లేదా సబ్జెక్టు కొంచెంగా ఉన్న వాళ్ళు దాని చుట్టే తిరుగుతుంటారు, దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు మీకు ఈ యొక్క విషయంలో మీకు కొంత జ్ఞానం కలిగేలాగా నేను కొంత సమాచారాన్ని మీకు ఇవ్వబోతున్నాను. అసలు మొబైల్ నెంబర్ లక్కీగా ఉంటే ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ పాయింట్. ఒక పర్సన్కి మొబైల్ నెంబర్ లక్కీగా ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఏమీ జరగదండి, ఏమీ జరగదు. ఎందుకంటే ఒక మనిషి అంటే ఈ మనిషి చుట్టూ ఉన్నటువంటి ఆరా, దీనినే పాజిటివ్ లేదా నెగిటివ్ గా మనం పరిగణించవచ్చు. ఈ ఆరా ప్రతి ఒక్కరికి నెగిటివ్ గానే ఉంటుంది. ఎందుకు నెగిటివ్ గా ఉంటుంది అంటే, వారి యొక్క పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ప్రకారం వారికి లాట్ ఆఫ్ నెగిటివ్ ఉంటుంది. దాని నుండి వారి యొక్క పేరు ద్వారా, అది అంటే పదే పదే ఉపయోగించడం ద్వారా, పేరు రికగ్నైజ్ చేయడం ద్వారా అది విశ్వానికి కనెక్ట్ అయ్యి అది కూడా నెగిటివ్ నే ఇస్తుంది. సో తనకి బై బర్త్ ఉండే నెగిటివ్ ఒకటి, నేమ్ ద్వారా వచ్చే నెగిటివ్ ఒకటి, రెండు. ఇక మూడోది ఏం నెగిటివ్, తన లైఫ్ లో స్టార్ట్ అయినటువంటి టర్నింగ్ మ్యారేజ్ డేట్ ద్వారా వచ్చే నెగిటివ్. నాలుగోది ఏంటి, తన లైఫ్ లోకి వచ్చేటువంటి ఒక కొత్త పర్సన్ లైఫ్ పార్ట్నర్, తన ద్వారా వచ్చేటువంటి నెగిటివ్. ఐదోది ఏంటి, చిల్డ్రన్స్ ద్వారా వచ్చే నెగిటివ్. ఈ 5 నెగిటివ్స్ తో ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరూ ఫుల్లీ నెగిటివ్ గా ఉంటారు, దాంట్లో ఎలాంటి సందేహము లేదు. ఇప్పుడు ఇలా ఉండి ఏం చేస్తారు, ఒక ఏజ్ వరకు నాకేమవుతుంది, కష్టపడితే పట్టుదలగా పని చేస్తే కృషి ఉంటే సక్సెస్ వచ్చింది, ఇక ఇవన్నీ కూడా వేస్ట్ మాటలు, ఎందుకు ఇవి పాటించాలి అని ఒక ఏజ్ వరకు ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ నెగిటివ్
ప్రకారం వాళ్ళు ఎంత కష్టపడ్డా రిజల్ట్ రాదు. ఎకనామికల్ గా బాగా డౌన్ఫాల్ అవుతారు, చాలా ఇమేజ్ దెబ్బతింటుంది. అప్పుడు మొదలైంది ఆలోచన, కష్టపడ్డంత మాత్రాన్నే రాదు, దానికి తోడు లక్ కూడా ఉండాలి అంటారు. ఈ పదం ఉపయోగిస్తారు, లక్ కూడా ఉండాలని. ఆ లక్కే పాజిటివ్ ఆరా. పాజిటివ్ ఆరా మరి ఒక పర్సన్ కి 5 వేస్ లో మనకి 5 మార్గాల ద్వారా నెగిటివ్ ఫుల్లీగా ఉన్నప్పుడు మరి దాన్ని రెక్టిఫై చేయగలిగేది ఏమిటి, సొల్యూషన్ ఏమిటి? ఒక్కటే, 14 డైమెన్షన్స్ లో నేను కరెక్షన్ చేసి దానిని అప్లై చేసుకోవటం, యూటిలైజ్ చేసుకోవటం, జన్మ వైబ్రేషన్ లో జర్నీ చేయటం. ఇది ఒక్కటే మార్గం 5 రకాల ఉన్నటువంటి మనిషి యొక్క ఫుల్లీ నెగిటివ్ ని రెక్టిఫై చేయడానికి. ఓకే, ఇప్పుడు రెక్టిఫై అవ్వలేదు, ఇలాగే ఉన్నాడు. అప్పుడేం ఆలోచిస్తాడు అంటే, ఇంతమంది న్యూమరాలజిస్టులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు, ఏం చేయాలో దిక్కు తోచక అప్పుడేం ఆలోచిస్తాడు, ఒక లక్కీ ఫోన్ నెంబర్ పెట్టుకుందామా అంటాడు. అక్కడ వచ్చిందండి లక్కీ మొబైల్ నెంబర్ అనేది, అక్కడ వచ్చింది. మరి ఇంత నెగిటివ్ ఉన్న వ్యక్తికి ఒక లక్కీ మొబైల్ నెంబర్ తెచ్చుకుంటే ఎలా లక్కీ కలుగుతుంది అంటే అసలు కలగదు. ఎందుకు? ఫుల్లీ నెగిటివ్ ఉంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకి ఆరోగ్యంగా ఉన్నామండి, మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఈ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనము కొంత బరువుని మోయగలం. ఓకే, ఇప్పుడు మనము అనారోగ్యంగా ఉన్నాం, సిక్ అయి ఉన్నాం, రెస్ట్ లో ఉన్నాం. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంత బరువుని మోయగలిగితే రెస్ట్ లో ఉన్నప్పుడు ఇంత బరువు కూడా కష్టంగా ఉంటుంది. వాస్తవంగా ఇది బరువు కాదు, కష్టంగా ఉంటుంది. మరి ఇక్కడ మనకు లక్కీ మొబైల్ నెంబర్ కావాలంటే మీరు ఫుల్లీ నెగిటివ్ ఉన్నారు, పూర్తిగా అనారోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మీకు లక్కీ మొబైల్ నెంబర్ వస్తే అది ఎంత మీకు లక్కీగా ఉండకపోగా భారంగా మారుతుంది. సో మీరు ఎవరైనా సరే లక్కీ మొబైల్ నెంబర్ తీసుకొని తద్వారా మీ కెరీర్ లో గ్రోత్ ని సాధించాలంటే ఖచ్చితంగా మీ నేమ్ 14 డైమెన్షన్స్ లో ఉండి తీరాల్సిందే. ఇది ఫస్ట్. ఇక సెకండ్, అసలు మొబైల్ నెంబర్ ఎలా చూస్ చేసుకోవాలి? దీనికి అద్భుతమైన తెలివితేటలు ప్రజ్ఞలో ఉండాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్ గా సైంటిఫిక్ గా ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క మొబైల్ నెంబర్ తెలుసుకోవడానికంటే ముందు మీరు నేమ్ కరెక్షన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే మీరు గమనించండి, చాలా మంది మొబైల్ నెంబర్ అనగానే పబ్లిసిటీ ఇచ్చుకొని 40,000, 50,000, ₹1,00,000 తీసుకొని మంచి మొబైల్ నెంబర్ ఇస్తారు. కానీ ఆ ఇచ్చిన వాళ్ళలో 100కి 100% డౌన్ ఫాల్ లోనే ఉంటారు. మీరు వినుంటారు ఒకళ్ళిద్దరు అద్భుతంగా ఉందనడం, అదంతా కూడా ఈ యొక్క మ్యాజిక్ అన్నమాట. న్యూమరాలజిస్టులు వాళ్ళు హైప్ చేసుకోవడానికి చేసేటువంటి మ్యాజిక్. ఒకనొక టైంలో ఒక న్యూమరాలజిస్ట్ ఉండేవాడు. ఏం చేసేవాడు? మాట్లాడితే ఒక సక్సెస్ స్టోరీ అనేవాడు. ఏంటి సక్సెస్ స్టోరీ? అతనే కొన్ని నెంబర్లు తీసుకున్నప్పుడు, జియో వచ్చిన కొత్తలో అతనే కొన్ని నెంబర్లు తీసుకొని వాళ్ళకి ఇచ్చి, ఇదిగో ఈ సక్సెస్ స్టోరీ, ఇదిగో ఈ సక్సెస్ స్టోరీ అని ఒక తప్పుడు చేసేవాళ్ళు. ఏమైంది? కస్టమర్స్ తెలుసుకోవడం మొదలు పెట్టారు, గ్రాడ్యువల్ గా పడిపోయారు. అలాగే ఇప్పుడు కూడా భయప్రాంతులకు గురి చేసి 30,000, 40,000, 50,000 అని చెప్పేసి ఇలా చేయడం వల్ల ఇది ఎక్కువ కాలం సాగదు. తెలివైనటువంటి కస్టమర్స్ ఖచ్చితంగా దీన్ని తెలుసుకొని తీరాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? ఒక మనిషి కంప్లీట్ గా పాజిటివ్ ఆరాలో ఉన్నప్పుడే ఏదైనా యాడ్ చేసుకుంటే దాని యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా ఇస్తుంది. అందులో భాగంగానే మొబైల్ నెంబర్ కూడా మీకు లక్కీగా తీసుకుంటే మీకు అది గ్రోత్ ని పెంచడానికి తన వంతు సహాయం ఖచ్చితంగా చేస్తుంది. ఒకవేళ చేసుకోలేదు, 14 డైమెన్షన్స్ లో చేసుకోలేదు నేమ్, అప్పుడేమైందంటే మీ నేమ్ లో ఉండే నెగిటివ్ ను బట్టి, అంటే కొంతమంది నేమ్ లో 20% నెగిటివ్ ఉండొచ్చు, కొంతమంది నేమ్ లో 70% నెగిటివ్ ఉండొచ్చు. ఇప్పుడు
మీరు మొబైల్ నెంబర్ తీసుకుంటే 70% నెగిటివ్ ఉన్న వాళ్ళకి కంప్లీట్ గా వర్క్ చేయదు, 20% నెగిటివ్ ఉన్న వాళ్ళకి కొంత వర్క్ చేసి కొంత గ్రోత్ ఇచ్చి దాన్ని మరి పడేస్తుంది. మరలా అప్పుడు మనలో క్వశ్చన్, ఇదేంటి లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నాం చక్కగా వెళ్ళింది మళ్ళీ ఏమైంది అని. అక్కడ రకరకాల ప్రభుత్వాలు వచ్చి నీ జాతకం బాగలేదు, నీ కర్మ బాగలేదు ఎలా చెప్తారు? నథింగ్ అండి, నాన్ సెన్స్ అండి. ఇక్కడ కంప్లీట్ గా పాజిటివ్ ఉంటేనే ఉపయోగపడుతుంది, లేదా చాలా తక్కువ నెగిటివ్ ఉంటే కొంతకాలం ఉపయోగపడుతుంది. ఓకే, ఇది మొబైల్ నెంబర్ గురించిన సమాచారం. మీరు అపోహలకు లోను కావద్దు. ఇక మరి మొబైల్ నెంబర్ ని ఎలా చూస్ చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. లక్కీ మొబైల్ నెంబర్ ని చూస్ చేసుకోవడానికి మీకు కావలసినటువంటి 3 పాయింట్స్ ఏంటి, 3 రూల్స్ ఏంటి? రూల్ నెంబర్ 1, రూల్ 1 ఏంటి? మొబైల్ నెంబర్ లోని 10 డిజిట్స్ టోటల్ చేసి దానిని సింగిల్ చేసుకుంటే లక్కీ నెంబర్ రావాలి. మొబైల్ నెంబర్ లోని 10 డిజిట్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ 9908531468, ఇది ఒక ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబర్ లో మనం 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 డిజిట్స్ ని కూడుకొని దాన్ని సింగిల్ చేస్తే లక్కీ నెంబర్ రావాలి. రూల్ నెంబర్ 1. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2, మీ మొబైల్ నెంబర్ లోని చివరి 4 డిజిట్స్, లాస్ట్ 4 డిజిట్స్ టోటల్ చేసి సింగిల్ చేస్తే హార్మోనీ రావాలి. హార్మోనీ రావాలి. రూల్ నెంబర్ 2 ఏంటంటే చివరి 4 డిజిట్స్ ని టోటల్ చేసి సింగిల్ చేస్తే హార్మోనీలో ఉండాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, లాస్ట్ రూల్. రూల్ నెంబర్ 3, లాస్ట్ 4 డిజిట్స్ అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి, ఆరోహణ క్రమంలో ఉండాలి. చూడండి, 1 కంటే 4 ఎక్కువ, 4 కంటే 6 ఎక్కువ, 6 కంటే 8 ఎక్కువ. సో లాస్ట్ 4 డిజిట్స్ అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. ఈ 3 రూల్స్ పాటించాలి. అయితే ఇవి పాటించడానికి మీకేం తెలిసి ఉండాలి? మీ యొక్క లక్కీ నెంబర్స్ ఏంటో తెలిసి ఉండాలి, మీ యొక్క హార్మోనీస్ ఏంటో తెలిసి ఉండాలి. మన యొక్క వీడియోస్ కనుక మీరు గమనిస్తూ వస్తే లక్కీ నెంబర్స్ ఎలా తెలుసుకుంటాం, హార్మోనీస్ ఎలా తెలుసుకుంటాం అనేది మీకు చాలా కరెక్ట్ గా మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా తెలుసుకొని మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ ని మీరే డిసైడ్ చేసుకోండి. అఫ్ కోర్స్ నా కస్టమర్స్ అయితే అలా ఫోన్ నెంబర్ ని సెర్చ్ చేసుకునేటప్పుడు నా యొక్క సలహా తీసుకుంటారు. నో ప్రాబ్లం. మీరు కస్టమర్స్ కాకపోయినా సరే ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రైజ్ అవుతుంది, మరి మీ యొక్క లక్కీ నెంబర్స్ ని ఎలా తెలుసుకోవాలి, మీ యొక్క హార్మోనీస్ ని ఎలా తెలుసుకోవాలి? ఓకే, ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి ఇంతలో ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోలో మీ యొక్క లక్కీ నెంబర్స్ ని, మీ యొక్క హార్మోనీస్ ని ఎలా మీరు తెలుసుకోవాలి అనేది చర్చించుకుందాం. ఇది ఈ వీడియోలో ఈ టాపిక్.